ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఎవరన్నావు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? లోపల రావడానికి పర్మిషన్ తీసుకోవాలని తెలియదు. అరే ఊరికే స్టైల్ పోకరా. నువ్వెవరు అని నన్ను అడిగితే నేను సిగ్గుపడిపోయి సారీ చెప్పి వెళ్ళిపోతుంటే వెనకారే వచ్చి ఒరే అర్జున్ ఎక్కడికి పోతారా అని నాకు షాక్ ఇద్దామనే. నువ్వు ఎంత పొజిషన్ లో ఉన్నా మారవని నాకు తెలుసు. ఎంత మారినా నన్ను మర్చిపోయే స్థితికి రావని కూడా నాకు తెలుసురా. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్. థ్యాంక్ యూ. ఇన్నాళ్ళు ఏమైపోయావరా? అసలు నీ కోసం పోలీసులు పట్టిద్దాం అనుకున్నాను. అనవసరంగా పోలీసులు పట్టించడం అవుతాను వదిలేదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నేను దొరుకుండం లేదా? ఏ మనిషి అయినా దగ్గరున్నప్పుడు ఆ మనిషి విలువ తెలియదు. ఏ మాట అయినా చెవి పక్క నుంచి చెప్తే ఆ మాటలో గొప్పతనం అర్థం కాదు. ఆ మనిషి లేనప్పుడు ఆ మాట దూరమైనప్పుడే వాడి గొప్పతనం అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది నువ్వు ఎందుకు అలా ఉండగలిగావు, నన్ను ఎందుకు అలా ఉండమన్నావు. అలా ఉండటంలో ఎంత ఆనందం ఎంత గొప్పతనం ఉందో అర్థమైంది. నువ్వు అలా ఉండబట్టే టుడే యు ఆర్ లైక్ దిస్. యు ఆర్ గ్రేట్. పట్టిందా? చిచ్చి కాదురా, నీ అవివేకానికి అజ్ఞానానికి తెలివి తక్కువతనానికి నాకు నవ్వొచ్చింది. తెలివి తక్కువతనం ఏంటి? ఎస్ మిస్టర్ అర్జున్, నీకు గుర్తుందా ఆనాడు నువ్వు ఒక మాట, ద గ్రేట్ హరిశ్చంద్ర, లార్డ్ శ్రీరామచంద్ర, మహాత్మా గాంధీ వీళ్ళందరి జీవితాలు ట్రాజడీలని, నీతిగా న్యాయంగా ధర్మంగా ఎవరు బ్రతికినా వాళ్ళ జీవితాలు కూడా ట్రాజడీలు అవుతాయి. యు ఆర్ 100% రైట్. ఈ పాఠం నీకు జీవితం ముందుగా నేర్పింది. నాకు ఆలోచన అన్నీ ఇప్పుడు ఎవరి కోసం వెతుకుతున్నారు? వంటల కోసం? అది కాదు, ఆయన వస్తే బాగుంటుంది, ఆయన దొరికితే బాగుంటుంది ఎవరిని అనుకుంటున్నారు? ఓహో అదా, కార్ డ్రైవర్ కోసం. ఆ అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం చెప్పిన రోజు నువ్వు మనిషి అవుతావు. ఆ రోజు వరకు నువ్వు మారవు అన్నావు, గుర్తుందా? ఆ అనుభవం నేర్పిన గుణపాఠమే నా తల్లి చావు. ఆయన వచ్చారు అంటేనే బయట జారిపోయింది. ఇంకా ఆయన పెళ్లికి అవును అంటే ఇంకేం జారిపోతుంది. మాట్లాడమంటే మాట్లాడదాం. దీన్ని ఏం మాట్లాడేది? ఆయన రాగానే ఈయన మాట్లాడే మొట్టమొదటి విషయం పెళ్లి గురించి. సరే అచ్చు, ఆమె దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నాను. ఇంతకే ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటాం? ఏమిట్రా ఏమిటి అలా చూస్తున్నావు? అదే మన జ్యోతి అపార్ట్మెంట్స్ బిల్డింగ్ మోడల్ మందే, మనాస్తే. పేదవాళ్ళందరినీ దౌర్జన్యంగా ఖాళీ చేయించిన స్థలంలో కట్టిందేగా. నువ్వు కోటీశ్వరుడు ఎలా అయ్యావో ఇప్పుడు అర్థమైందిరా అర్జున్. అకస్మాత్తుగా నువ్వు ఇంత గొప్పవాడు ఎలా అయ్యావో ఇప్పుడు తెలిసింది. ఎవరి సిఫార్సు ఒప్పుకొని ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అనాయోచితంగా తీసుకుని ధర్మరాజు ఎలా కోట్లకు పడగలెత్తాడో ఇప్పుడు అర్థమైందిరా అర్జున్. రైలు పట్టాలు పక్క పక్కనే ఉన్న జీవితాంతం కలవు అన్నా. నేను నా దారి మార్చుకుని నీ దగ్గరికి వచ్చాను. ఈలోగా నువ్వు నీ దారి మార్చుకున్నావు. చూసావా, ఈ రకంగా కూడా మనం కలవలేకపోయాం. సారీ, నీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చిపెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా, ఎందుకు? ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అఫ్కోర్స్, అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు అన్నావు. ఎంతో హీనంగా నీచంగా చూసావు. ఇప్పుడు నువ్వు చేసిన తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. యు ఆర్ ఎ బిగ్ ఎస్కేపిస్ట్.
అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ ఓ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడివి, రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. ఏమండి వసంతే, అన్నయ్య ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య లోపలికి వెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు. ఏం మాట్లాడదు. అది కదండి. Shut up. ఏమిట్రా అసలు ఏమైందిరా? అందరూ అతన్ని మర్చిపోండి. ఏమండి ఏమండి భోజనానికి రండి. ఏమిటండి మీలో మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడం, అభినందించడం లేదులేండి. బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్నే హక్కు ఉంది. వాడు అలా అంటంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డారు. నువ్వేమనుకోవద్దు. మీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అంటాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోప తప్పాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారా లేదా చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు. ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. లేరండి. ఏమండి ఏమండి ఏమైందండి?
వసంతకి వేరే సంబంధం చూస్తాను. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంట. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాను. వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు, నా సమర్థత కూడా చూపిస్తాను.